అది అది నందు అర్జెంటుగా. నువ్వు కనపడకుండా దాక్కొని తిరిగితే నేను రాననుకున్నావా? నువ్వు చేసిన దానికి నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? ప్రతి క్షణం నిత్యనే కనిపెట్టుకునుండు. పాప జాగ్రత్త గురు. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఛానల్ చైర్మన్ ఎవరు? ఎందుకు సార్, ఏమైంది? ఎదుటి వాళ్ళ జీవితాలు ప్రాణాలంటే విలువలేదు. ఆవిడ స్వార్థానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆవిడ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఒక వ్యక్తి లక్షల్లో పోగొట్టుకున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోబోయాడు. బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు ఆ వ్యక్తి ప్రాణాల మీదకొచ్చింది. ఆవిడని అరెస్ట్ చేయాలి. రండి సార్, తీసుకువెళ్తాను. పదండి. నువ్వు చేసిన పనికి నేను నీ మీద ఎంత కోపంతో ఉన్నానో తెలుసా? అసలు నిన్ను ఎస్ఐ గారు, తనే సార్. ఈ ఛానల్ చైర్మన్ ఆరోహి, తానే సార్. నేను వద్దు వద్దు అని చెప్పాను. వెళ్ళిపోతామని బ్రతిమాలాను. ఎదిరిస్తాను అని బీభత్సంగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, సునామీ మీద సినిమా తీస్తే సర్వం తుడిచిపెట్టుకుపోయినట్టు ఎలా అయిందో పరిస్థితి. మీతో పాటు నాకు కూడా చిప్పకూడే. చూస్తారేంటి ఎస్ఐ గారు? కానివ్వండి, వచ్చిన పని మొదలు పెట్టండి. నాకేం తెలీదు సార్. మా మేడమే చేసింది. నేను జస్ట్ పియ్యగా పక్కనున్నాను. ఎదుటివారి జీవితాలు ప్రాణాలంటే విలువలేదా మీకు? మీ స్వార్థానికి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? మీ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల అది చూసి ఒక వ్యక్తి ₹1,00,000 పోగొట్టుకున్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోబోయాడు. బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు, ఈ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరాలి. సారీ సార్, మా మార్కెటింగ్ వాళ్ళు బై మిస్టేక్ ఆ యాడ్ తీసుకొని ఉంటారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ప్రతి విషయంలోనూ కమర్షియల్గా కాకుండా కాస్త బాధ్యతగా ఉండండి. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడం. అలాగే సార్, థ్యాంక్ యూ. సార్, మీరు వచ్చింది ఈ విషయం గురించా? నేను ఇంకా వేరే విషయం గురించి అనుకుని భయపడి చచ్చాను.
వేరే విషయం ఏంటి? వేరే విషయం అంటే మొన్న మా ఛానల్లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము. దాని గురించి అనుకొని ఉంటుంది. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ సార్. ప్లీజ్ వెళ్ళండి. ఏసీలో ఉన్న చెమటలు పడుతున్నాయి. కాస్త కూలింగ్ పెంచుకో ఆరోహి. అలాగే. నువ్వు నా విషయంలోనే అనుకున్నాను. ప్రతి విషయంలోనూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటావా? ఛానల్ చైర్మన్గా నువ్వు అన్ఫిట్ ఆరోహి. న్యూస్ ఛానల్ రన్ చేయడం నీకు చేత కాదు. నువ్వు పనికిరావు. నందు, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా తెలియనట్టు ఏ విషయం గురించి అని అడుగుతావేంటి? రిపోర్టర్గా నేను కోల్పోయిన పేరుని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పావు. నా కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పావు. తిరిగి నేను స్టార్ రిపోర్టర్ స్టేటస్ని పొందే వరకు నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పావు. అందుకోసం మినిస్టర్తో నన్ను సెన్సేషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోమని చెప్పావు. మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెళ్ళమని చెప్పావు. కానీ తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ వాళ్ళు నన్ను గేట్ లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. సారీ నందు. మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోమని బార్బీకి చెప్పాను, కానీ తను మర్చిపోయినట్టుంది. ఏం బార్బీ? అవును సార్, అవును. వేరే టెన్షన్లో పడి మర్చిపోయాను. ఏంటి మర్చిపోయేది? మీ నిర్లక్ష్యం కారణంగా నా పరువు పోయింది. ఇన్నేళ్ల నా జర్నలిజం కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు తెలుసా? సారీ నందు గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే మీరు నిన్నటి నుంచి మా మేడంకి ఫోన్ చేసింది, మా మేడం కోసం వెతుకుతుంది ఈ విషయం గురించా? ఆ విషయం గురించి కాదా? ఆ విషయమా? ఆ విషయం ఏంటి? అంటే అదే నందు, నీకు కొత్తగా ఒక స్టింగ్ ఆపరేషన్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. ఆ విషయం గురించే చెప్తోంది. మినిస్టర్ అపాయింట్మెంట్ చాలా చక్కగా తగలబెట్టావు. ఇక నువ్విచ్చే స్టింగ్ ఆపరేషన్ అంటే కూడా ఇలాగే ఏడుస్తుంది. కాసేపు చావు భయం అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూసా మేడం. ఆ భయంతో గుండె దడ ఇంకా తగ్గట్లేదు. ఊరికే ఫేక్ షాక్కే మన పరిస్థితి ఇలా బీభత్సంగా అయిపోయిందంటే నిజంగా మీ అంత చూడటానికి మేఘనా నందు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మేడం.